సాదుల నర్సయ్య గారి ప్యానల్ నుంచి డైరెక్టర్ గా పోటీ చేస్తున్న మాదా లక్ష్మీనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం వీరి యొక్క ప్యానల్ గెలిచే ఏమేమి కార్యక్రమాలు చేస్తారు అన్నది. అన్న చెప్పండి అన్న, ఇప్పుడు అన్న నరసింహన్న ప్యానల్ ద్వారా మీరు పోటీ చేస్తున్నారు కదా, ఎట్లా ఉంది ఓటర్ల నుంచి మీ సభ్యుల నుంచి? మా మత్స్య కార్మికుల నుంచి సాదుల నరసన్నకు ప్యానల్ కు అత్యధిక మెజార్టీ తోటి డైరెక్టర్లని గెలిపించడానికి మా మత్స్య కార్మికులు ముందు వరుసలో ఉన్నారు. ఖచ్చితంగా సాదుల నరసన్న ప్యానల్ విజయం సాధిస్తుందని మేము ఆశిస్తున్నాం. ఇంకా ప్రధానంగా నేను 2007లో ఈ మూసీ సొసైటీ ఎన్నికలలో డైరెక్టర్ గా గెలిచి నేను ఈ నరసన్న ప్యానల్ అనే కార్యదర్శిగా చేసిన. మేము ఇక్కడ సొసైటీకి ఇంతకుముందు 75లో సొసైటీ ఏర్పడింది. ఇప్పటిదాకా సొసైటీకి ఒక గుంట భూమి కూడా లేకుండా నరసన్ననే ఇక్కడ ఉన్నటువంటి మత్స్య కార్మికులను ఒత్తిడి చేసి వాళ్ళని ఒప్పించి వల్వాపురం గ్రామ శివారులో ఒక 1/2 ఎకరం భూమి తీసుకున్నాం. ఆ 1/2 ఎకరం భూమిలో మా సాదుల నరసన్న యొక్క ప్యానల్ యొక్క టైంలోనే అక్కడ ఒక గంగమ్మ గుడిని కట్టుకున్నాం. అదే విధంగా ఇక్కడ రత్నపురం కాడ ఒక గంగమ్మ గుడిని కట్టినాం. అదే విధంగా మళ్ళీ 2009లో ఇక్కడ ఉన్నటువంటి మా ఈ 20 గుంటల భూమిలో ఒకటి ఈ బిల్డింగ్ ని మా కమ్యూనిటీ హాల్ని కూడా శాంక్షన్ చేయించుకున్నాం. ఇది నరసన్న గారి యొక్క ఘనత. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఈ మత్స్య కార్మికులు మమ్మల్ని గెలిపించడానికి ముందు వరుసలో ఉన్నారని మీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. సో ఈ సందర్భంగా మీరు సభ్యులకు ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఇక్కడ ప్రధానంగా మన మూసీ సొసైటీలో గతంలో ఎవరో సేటు వచ్చి పిల్లపోసి చేసేది ఆ సిస్టానికి మనం ఇక్కడ బంద్ పెట్టినాం. ఇప్పటి నుండి ఇప్పుడు జరిగేటటువంటి సిస్టమ్ గురకలు పట్టుకుంటారు. ప్రతి ఒక్క మత్స్య కార్మికుడు డైలీగా ఒక 500 నుంచి ఒక 1500 వరకు సంపాదిస్తారు. ఈ సిస్టమ్నే ఇక్కడ ఉన్నటువంటి మేము కట్టినటువంటి గంగమ్మ గుళ్ళ మీద సాక్షిగా ఈ సిస్టమ్ ని ప్రతిరోజు 365 రోజులు ఖచ్చితంగా చేపల్ని పట్టుకోవడానికి మత్స్య కార్మికులకు అనుమతిస్తామని మీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ.